ఒక తండ్రి తనకున్న ముగ్గురు సంతానములో ఈ ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన స్థాయిలో వారిని నిలబెట్టి చక్కగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలకు ఒక మంచి స్థాయి కల్పించాడు. అలాగే కూతురుని కూడా చదివించి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేశారు. వీళ్ళు చాలా దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. మరి ముసలి తల్లిదండ్రులు మాత్రం ఉన్న ఊళ్ళోనే ఉన్న కొద్దిపాటి కులాన్ని చూసుకుంటూ జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లల్ని పరీక్షించాలనుకున్నాడు ఆ తండ్రి. మాసిపోయిన బట్టలు, చిరిగిన బట్టలు వేసుకొని మొదటిసారి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు. మాసిపోయిన ఒక సంచి మూట పట్టుకొని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి డోరు తీసేసరికి అలా కొడుకు కోడలు వచ్చి ఈయనను చూసి ఆ మాసిపోయిన బట్టలు, ఆ మురికి సంచి మూట చూసి చీదరించుకునే రీతిగా ముఖాలు పెట్టి, ఏంటి నాన్న అనుకోకుండా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగారు. లేదు నాన్న, 5-6 సంవత్సరాలుగా అయింది కదా మిమ్మల్ని చూడక, బెంగతోనే మీ అమ్మ మనసాన పడింది, చాలా ఖర్చులైనాయి, ఉన్న పొలం కూడా అమ్మేశాను, ఒక 40,000 50,000 సదిరండి నాన్న, అమ్మకు చికిత్స చేయించాలి అని. అరే అంత డబ్బు నాకెక్కడిది నాన్న, మా పిల్లల చదువులకు ఇతరత్ర ఖర్చులకు అయిపోతున్నాయి, మొన్ననే కారు కొనుక్కున్నా, డబ్బులు లేవు అని మొహమాటం లేకుండా చెప్పేస్తారు. సరే నాన్న, మరి మీకు చాలా ఇష్టమని అమ్మ కొన్ని పిండి వంటలు చేసి పంపించింది అని ఆ మూట ఇవ్వకపోతే ఆ మూటను చూసి అసహించుకొని, వద్దులేనా మీరే తినండి దారిలో అనేసి రిటర్న్ పంపించేస్తారు. చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి సేమ్ ఇదే పరిస్థితి. ఈ మాసిన బట్టలు, ఆ మురికి సంచి చూసి కనీసం లోపలికి కూడా ఆహ్వానించకుండా ఎందుకు వచ్చావు నానా అని అడిగితే, రేదురా అమ్మకు బాగలేదు, ఒక 30-40 వేలు సహాయం కావాలి, మీరిస్తే అమ్మకు చికిత్స చేయించాలి అంటే, డబ్బులు లేవు మామయ్య, మొన్ననే మేము ఇల్లు కొనుక్కున్నాము, మా అమ్మగారికి బాగాలేకుండా ఖర్చు అయింది, అసలు మా దగ్గర లేవు, మీరేమనుకోవద్దండి అని చెప్పేస్తుంది కోడలు. కొడుకు మౌనంగా ఉంటాడు. సరే అమ్మ, మరి మీ అత్తమ్మ కొన్ని పిండి వంటలు చేసి తీసుకోండి నా మూట ఇస్తే, ఆ మూట తీసుకొని వద్దులే మామయ్య, మేము ఇంట్లో ఉండట్లేదు, బయటకు వెళ్తున్నాము, మీరే తీసుకెళ్ళండి అంటారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు. చాలా బాధపడతాడు ఆ పెద్ద ఆయన. మనసులో వేదన, మనసులోనే బాధపడుతూ బిడ్డ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ కూతురు చూసి, నాన్న బాగున్నారా నాన్న అని లోపలికి ఆహ్వానించి అల్లుడిని పిలిచి, ఏమండి మా నాన్నగారు వచ్చారు అని లోపలికి తీసుకొని సోఫాలో కూర్చోబెట్టి మంచి నీళ్ళు తెచ్చిచ్చి, అమ్మ ఎలాగుంది, అందరు బాగున్నారా అని కుశల ప్రశ్నలు అడిగాక, ఏం నాన్న సడన్గా వచ్చారు అని అంటుంది. లేదమ్మా, అమ్మకు ఆపరేషన్ అవసరం ఉంది, కొద్దిగా పొలాలన్నీ మరి తాకట్టు పెట్టి చికిత్స చేయించిన పరిస్థితి మెరుగుపడలేదు, ఇంకొక 40-50 వేలు అవుతే చికిత్స పూర్తవుతుందని వైద్యులు చెప్పారు, ఏమన్నా సర్దుబాటు చేస్తామని వచ్చానమ్మా అని అంటాడు. అయ్యో అదేంటి నాన్న అలాగ అంటున్నారు అని పోయి భర్తతో ఏదో గుసగుసలాడి లోపలికి వెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చి ఇస్తుంది. నాన్న తీసుకెళ్ళండి, అమ్మకు బాగా అయ్యాక నేను రండి, మరి చాలా కాలం అయింది కదా, 5-6 ఏళ్ళు అయింది కదా, మేము కూడా వీలు చూసుకొని వస్తాము అని అంటుంది. అప్పుడు ఈ పెద్ద ఆయన కోసం కొన్ని పలహారాలు చేసి పంపిందమ్మంటే, చాలా సంతోషం నాన్న, అమ్మకు ఇంకా మా మీద ఇంత ప్రేమ ఉండి పిండి వంటలు పంపిందా అని చాలా ఆనందపడుతూ ఆ మూట తీసుకుంటుంది. అప్పుడు ఆ నాన్న కూతురిచ్చిన 1,00,000 రూపాయలు కూడా ఇచ్చేసి, అమ్మ ఇది ఉండనివే, నేను మళ్ళా వచ్చి తీసుకుంటా అమ్మా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆ కూతురు మూట విప్పి చూస్తే ఆ మూటలో 10 లక్షల రూపాయలు ఉంటాయి. చిన్న కాగితం ఉంటుంది. అమ్మ, ఈ ప్రేమ, నా ప్రేమను మీకు పంచుదామని వచ్చాను, మీ వాళ్ళు ఎవరు మరి నా ప్రేమను స్వీకరిస్తారో ఈ మూట విప్పిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అమ్మ చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం, ఆర్థికంగా ఏ లోటు లేదమ్మా, చాలా ఆనందంగా ఉన్నాము, చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాము అని రాసి ఉంటుంది దాంట్లో. దీన్ని బట్టి మిత్రులారా మీకేమర్థమవుతుంది చెప్పండి? కన్న కొడుకులు అనేవాళ్ళు నువ్వు సంపాదించిన ఆస్తి కోసమే ఉంటారు. బిడ్డలు కనీసం నీ ఆస్తి కోసం కాకుండా నీ కోసం 4 కన్నీటి చుక్కలు కార్చే వాళ్ళు వారే. ఏమనుకుంటున్నారు దయచేసి కామెంట్ చేయండి. ఇది చాలా హృదయానికి హత్తుకునే ఒక స్టోరీ. ఒకరి ద్వారా ఒకరిని కళ్ళారా చూసిన హిస్టరీ ఇది.
ప్లీజ్ అర్థం చేసుకోండి, కన్న తల్లిదండ్రులను ఆదరించండి.